హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఈ మధ్యకాలం లోపల చాలామంది లోపల కూడా మ్యారేజ్ అయిన కపుల్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ మన దగ్గరికి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఏంటి ఆ సమస్య ఏంటి అని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సార్, మ్యారేజ్ అయిన కొత్తలో సెక్షువల్గా చాలా హ్యాపీగా ఉండేది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. బట్ ఈ మధ్యకాలం లోపల మా సార్ అసలు సహకరించట్లేదు, సెక్స్ అంటేనే విరక్తి ఉంది, నాకు సెక్స్ చేయాలనిపించట్లేదు, కోరికలను తగ్గిపోయినాయని చెప్పేసి చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేయడం చూస్తున్నాము. అదేవిధంగా మగవాళ్ళు కూడా వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళే బాధపడే వాళ్ళని చాలామంది చూస్తున్నాం అనమాట. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అని అంటే మీలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. హోమియోపతి లోపల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సెక్షువల్ వీక్నెస్ సమస్యను మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని అంటే, సో ఇదేంటంటే ఫస్ట్ సెక్స్ అనేది హ్యాపీనెస్ అంటే ఒక రకమైనటువంటి సంతోషాన్ని పంచుకునేటువంటి విషయం అనమాట. సో భార్యాభర్తల మధ్యలో జరిగేటువంటి ఒక హ్యాపీనెస్ ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలామందిలో చూస్తుంటాం సెక్స్ పరంగా. సో అలాంటి హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయకుండా చాలామంది బాధపడుతున్న వాళ్ళని మనం చాలా డే బై డే అనేది పెరిగిపోతున్నాయి. దీనివల్లనే చాలామందికి ఈ మధ్య కూడా డివోర్స్ కేసెస్ పెరిగిపోవడం, చాలా రకాలైనటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే మగవాళ్ళ లోపల ఈ సామర్థ్యం తగ్గిపోవడం, ఆడవాళ్ళు మళ్ళీ ఈ విధంగా తృప్తి పొందడానికి వేరే రకంగా చూసుకోవడం వల్ల కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లోపల హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఈ మధ్యకాలం లోపల చాలా న్యూస్ ఛానల్ లోపల కూడా చూసాం, సెక్స్ చేయలేకపోవడం వల్ల కావచ్చు, ఇంకేదితర కారణాల వల్ల కావచ్చు, హెచ్ఐవి లోపల హైదరాబాద్ అనే క్యాపిటల్గా ఉంది, చాలా ఎక్కువ కేసెస్ పెరిగిపోతున్నాయి అని చెప్పేసి మనం చూసాం. దీని గల కారణాలు ఏంటి అని అంటే ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్ ఉండడం వల్ల. దాని గల కారణాలు ఏంటి అని అంటే మళ్ళీ సేమ్ సెక్షువల్ వీక్నెస్ ఉండడం వల్ల. సో ఈ సెక్షువల్ వీక్నెస్ అనేది ఏంటంటే చాలామంది బయటికి చెప్పుకోలేక చాలామంది సఫర్ అయ్యే వాళ్ళని మనం చూస్తున్నాం. సో అలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే దీనికి ఏంటి కారణాలు ఏంటి అని అంటే, సెక్షువల్ వీక్నెస్ రావడానికి సైకలాజికల్ కారణాలు ఉంటాయి. అంటే మానసిక ఒత్తిడి, అంటే రెగ్యులర్గా మనం చేసేటువంటి వృత్తిరీత్యా కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారంలో కలిగినటువంటి నష్టాల వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, శారీరక ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉండడం, దానివల్ల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, స్లీప్ ప్రాపర్గా లేకపోతున్నా, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్ ఎక్కువ చేస్తున్నారు. సో దానివల్ల స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మన బాడీ లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు హార్మోన్ మీద దాని ఎఫెక్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ బాడీలో ఉన్నటువంటి మగవాళ్ళ లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోతూ ఉండడం, ఒత్తిడి పెరిగినప్పుడు వాటికి రిలేటెడ్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ తగ్గిపోవడం, దీనివల్ల సెక్షువల్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ వల్ల సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోతే హార్మోన్ రిలేటెడ్గా హార్మోన్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా, ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఈ రకంగా వీక్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన శరీరానికి అందాల్సినటువంటి వైటమిన్స్ అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకు ఈ రకంగా సెక్షువల్ వీక్నెస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ ఉన్నా కానీ, విటమిన్ D తక్కువగా ఉన్నా కానీ దానివల్ల కూడా మనకు సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చాలామంది లోపల ఈ మధ్య చూస్తున్నాం, పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా శరీరం ఇంకా సహకరించక సెక్షువల్ వీక్నెస్ అనేది ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వాళ్ళని కూడా చూస్తున్నాం. దీని గల కారణాలు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండడం, రెగ్యులర్గా ఈ సీజనల్ డిసీజెస్ ఎక్కువ రావడం, ఎస్పెషల్లీ సైనస్ ప్రాబ్లం కావచ్చు, అలర్జీస్ కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే డయాబెటీస్ ఉండడం వల్ల కూడా మనకు ఎస్పెషల్లీ అంగానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ అనేది తగ్గిపోతూ ఉండడం, అంగానికి సంబంధించినటువంటి నరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వీక్గా అయిపోవడం, దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ హైపర్ టెన్షన్, ఎవరైతే కంటిన్యూగా 24-25 ఏజ్ గ్రూప్ లోపల బీపీ రావడం, ఆ బీపీ మాత్రలు రెగ్యులర్గా టైం టు టైం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాబ్లం అనేది డెవలప్ అయిపోతుంది. అండ్ కొన్ని రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ లైక్ సోరియాసిసే కావచ్చు, IBSఏ కావచ్చు, రిమేటెడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంతకుముందు కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల కావచ్చు,
ఆ మెడికేషన్ అండ్ పోస్ట్ రేడియోథెరపీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, ఇలాంటి కీమోథెరపీ తీసుకున్న తర్వాత ఫర్దర్గా కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని రకాలైనటువంటి ఎగ్జిమా కండిషన్కి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరు లోపల థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ ఉన్న సందర్భాల లోపల వెయిట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల, ఒబేసిటీ వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల లోపల హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో రకరకాల కారణాలు, ఒక కారణం వల్లనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రాదు. మన బాడీ లోపల అండర్లైన్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటుంది. కొందరికి మనకున్నటువంటి క్రానిక్ ఇల్నెస్ వల్ల, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే, కొందరికి అక్యూట్ ఇల్నెస్ వల్ల కూడా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కారణం ఏంటి అని మనం గుర్తించుకొని వాటికి రిలేటెడ్గా మెడిసిన్స్ వాడుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ వీక్నెస్ సమస్య అనేది లేకుండా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో మొహమాటానికి పోయి ఈ సెక్షువల్ వీక్నెస్ని దాన్ని అలానే వదిలేసి ఈరోజు వద్దులే, రేపు వద్దులే అని చెప్పేసి మనం ఈ విధంగా మనం సెక్స్ని పోస్ట్ పోన్ చేయడం వల్ల మన పార్ట్నర్కి కూడా కొన్ని రకాలైన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మగవారి లోపల ఉంటుందన్నమాట. సో ఈ సెక్షువల్ వీక్నెస్ అనేది నర్వస్ రిలేటెడ్గా కూడా, అంటే కొన్ని రకాలైనటువంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా మనకు సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సెరిబ్రల్ అట్రోపీ ఉన్న సందర్భాల లోపల కావచ్చు, ప్రీవియస్ హిస్టరీ లోపల వన్ సైడ్ పెరాలిసిస్ ఇలాంటి సందర్భాల లోపల ఉన్న సందర్భాల లోపల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు ఈ పెరాలిసిస్కి వీటన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో పెరాలిసిస్ ఉంది, దానికి ఏదో మెడిసిన్స్ వాడుతున్నాను, ఇప్పటికి నా రెగ్యులర్ యాక్టివిటీ నార్మల్గా ఉంది, బట్ సెక్స్ విషయానికి వచ్చేసరికి వీక్గా ఉంది, అలాంటి సందర్భాల లోపల హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు. హైపర్ టెన్షన్ ఉంది, వాటి మెడిసిన్స్ వాడుకుంటూ సెక్షువల్ ప్రాబ్లమ్కి మెడిసిన్స్ వాడొచ్చు. డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి సార్, అయినా కానీ సెక్షువల్గా వీక్గా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు హోమియోపతి మెడిసిన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి హోమియోపతి లోపల చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అంటే యూజువల్గా ఏంటంటే డయాబెటీస్ రాగానే సెక్షువల్ వీక్నెస్ అనేది ఒక 10 years మనం డయాబెటీస్ మెడిసిన్స్ వాడినా కానీ, హైపర్ టెన్షన్ మెడిసిన్స్ వాడినా కానీ ఫర్దర్గా సెక్షువల్ వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటికి కూడా రెగ్యులర్గా ఏదో ఆన్ కౌంటర్ మెడిసిన్స్ వాడి ఆ పూటకు సాటిస్ఫై అవ్వడం కాదు, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ సమస్యను మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లం ఏదైనా అండర్లైన్ కాజ్ ఏంటి, దేనివల్ల సెక్షువల్ వీక్నెస్ వస్తుంది, దేనివల్ల ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తున్నాయి, దేనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందని మనం గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. కొందరికి ఏంటంటే ఫోబియా, యాంగ్జైటీ న్యూరోసిస్ కానీ, ఫోబిక్ డిజార్డర్స్ కానీ, బైపోలార్ మూడ్ డిజార్డర్స్ కానీ ఉన్న సందర్భాల లోపల కూడా సెక్షువల్ వీక్నెస్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఏంది అక్కడ, యాంగ్జైటీ వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రావడం వల్ల, దానివల్ల కూడా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఆ యాంగ్జైటీ రిలేటెడ్గా ఆ మెడిసిన్స్ అందిస్తూ, వాటి రిలేటెడ్గా ఆ మెడిసిన్స్తో పాటు ప్రాపర్ కౌన్సిలింగ్ అందిస్తూ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యను అధిగమించడానికి హోమియో వైద్య విధానం లోపల, ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.